అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి దాకా 12 రాశుల వారికి కూడా ఈ రోజున తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా మీకు సమయము అవకాశము అన్నీ లభ్యమైనట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అందరూ కూడా మీకు ఈ హనుమంతుడికి సంబంధించిన హనుమాన్ చాలీసా లాంటిది పఠించడం అనేది, అలాగే దాంతోపాటుగా హనుమంతుడి యొక్క దేవాలయాలు సందర్శించడం మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలతలను ఇవ్వడానికి అవకాశం ఉంది. కనుక వీళ్ళంతవరకు ఎలాంటి భయాలున్నా, ఇబ్బందులున్నా, మానసిక ఆందోళనలున్నా ఎలాంటి వాటినైనా అధిగమించే శక్తి అనేది మనకి హనుమంతుడి ద్వారా లభ్యమవుతుంది. కాబట్టి మీరు హనుమాన్ చాలీసాని పఠించడం కానీ, హనుమాన్ చాలీసా పోని వినడం కానీ, లేదా హనుమంతుడికి సంబంధించిన దేవాలయాలకు వెళ్ళడం మొదలైన ద్వారా మీకు గోచారీత్యా ఎదురవుతున్న చిన్నపాటి సమస్యలు, మానసిక చికాకులు కావచ్చు, ఎలాంటి ఇబ్బందులనైనా అధిగమించడానికి ఇది మీకు తోడ్పడుతుందని ఇక్కడ మీరు గమనించాలి. అలాగే నేటి వైశిష్యంలో భాగంగా ఈరోజు విశిష్టతను కనుక మనం గమనించినట్లయితే, ఈ రోజున వైకుంఠ చతుర్దశి అని చెప్పి అంటారు. ఇది చాలా చాలా విష్ణుమూర్తికి ప్రియమైన రోజుగా కూడా దీన్ని చెప్తారు. కనుక ఈ రోజున విష్ణుమూర్తికి సంబంధించిన కథలు, శ్లోకాలు, అలాగే నామాలు, స్తోత్రాలు మొదలైనవి కూడా వినడానికి ప్రయత్నం చేసి విష్ణుమూర్తికి పూజ చేయగలుగుతారు. నమస్కారం.